ఓం నమ శివాయ. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం నుంచి మనము శ్రీ శివ సహస్రనామాల అర్థాలను చూస్తున్నాము. తర్వాత నామం వచ్చేసి అధిష్టానము, అంటే అన్నింటికీ పైన ఉండేవాడు. ఆయన ఎందులో చూసినా సరే, అధికారంలో చూసినా, లేకపోతే ప్రభావంలో చూసినా, లేకపోతే ఈ జగత్తుకి చూసినా, ఎక్కడ చూసినా సరే అన్నింటికన్నా ముందే ఆయన ఉన్నారు కదా. అందరికన్నా ముందు ఆయనే ఉన్నారు, అన్నింటికన్నా పైన ఆయనే ఉన్నారు. ఆయనకి మించిన అధికారం కానీ, ఆయనకి మించిన ప్రభావం కానీ ఇంకెవరికన్నా ఉంటుందా అంటే ఏమి ఉండదు కదా. అలాంటి అధిష్టానాన్ని ఆయన అధిష్ఠించారు కాబట్టి ఆయన ఏమంటామంట, అధిష్టానము అని అంటామంట. దుర్జయ అంటున్నారు, అంటే జయింపరానివాడు. ఆయన్ని జయించాలని ఎంతమందో ప్రయత్నాలు చేశారు కదా, ఎంతమంది అసురులు ఉన్నారు, చాలా మందితో యుద్ధం జరిగింది. కానీ జయించడానికి వీలవుతుందా అంటే వీలవదు. ఎందుకంటే అసలు ఆయన వల్ల నుంచే వీళ్ళందరూ సృష్టించబడ్డారు కదా. ఎవరిగా వాళ్ళు ఏ రాక్షసుడు సృష్టించబడలేదు. రాక్షసులు అవని, జీవరాశులు ఎవరైనా అవని. జీవరాశులు అయితే స్వామివారితో యుద్ధం చేయాలని ఎప్పుడు అనుకోరు. ఒకవేళ ఎవరైనా రాక్షసులు లాంటి వాళ్ళు అనుకున్నా వాళ్ళు అజ్ఞానంతో అనుకుంటారు. ఏమని, నాగా నేను, ఇప్పుడు మనలో ఉంటుంది కదా ఒక అహంకారం, ఏం చేసినా నేనే చేసేస్తున్నాను అనే అహంకారం మనకి. నేను చేస్తున్నానంటే ఆ వెనక నన్ను ఆ స్వామివారు నడిపిస్తున్నారు, లేకపోతే ఆ స్వామివారు ఇచ్చిన ఆ విభూతి వల్లనే నేను నడుస్తున్నాను అనేది మనం మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఒక అహంకారం మనల్ని కప్పేస్తూ ఉంటుంది కదా. అలాగే రాక్షసుల్ని కూడా, రాక్షసులు అంటేనే అజ్ఞానంతో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పూర్తిగానే ఆ అజ్ఞానంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు యుద్ధానికి దిగుతూ ఉండేవారు అనమాట. వాళ్ళు ఏదో నెగ్గుదారని, వాళ్ళు రకరకాల కోరికలు కూడా కోరుకుంటే ఉండేవాళ్ళు కదా. ఇలా నాకు ఇలాంటి మరణం రాకూడదు, ఇలాంటి మరణం రాకూడదు అంటే ఏంటి, ఒక రకంగా దేవుడిలాగా మేము కూడా, భగవంతుడిలాగా నేను కూడా శాశ్వతంగా ఉండిపోవాలి, నన్ను ఎవరు జయించకూడదు అనే రకంగా వాళ్ళు రకరకాల కోరికలు కోరుకునేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి కోరికలు కావాలో అలాగే నెరవేరుస్తూ అలాగే వాళ్ళని ఆఖరికి మట్టి కరిపించేవారు కదా. అలా జరుగుతూ ఉంటుంది. ఇలా చేసినా సరే ఆ స్వామివారిని జయింప సఖ్యమా అంటే అది సఖ్యం కాదు అని చెప్తున్నారు. అంత జయింపడానికి సఖ్యం కాని స్వామి కాబట్టి ఆయన్ని దుర్జయ అంటారట. తర్వాత ఏంటి, జయకాల విజయం నందించు కాలమును తెలుసుకున్నవారు, నెరింగినవారు. ఆయనకి ఏ సమయంలో జయం వస్తుంది అనేది కూడా తెలుసు. కొన్ని సందర్భాలు ఉంటాయి అన్నమాట. కొన్ని యుద్ధాల్లో మనం చూస్తాం, ఎంత చేసినా సరే ఆ రాక్షసుడు అవతలి వాడు చచ్చిపోకుండా ఉంటాడు, లేకపోతే లొంగడు అనమాట. అప్పుడు ఏంటి అంటే ఏదో కొన్ని వరాలు ఉంటాయి. ఆ వరాల ప్రభావం వలన అతడు కొన్ని ఆ సమయానుకూలి వస్తేనే అప్పుడే అతను మరణిస్తాడు. కానీ మామూలుగా అయితే మరణించడం అనేది తెలుస్తుంది అనమాట. అది ఒకవేళ తెలియలేదు అనుకుందాం, ఆ రాక్షసుడు ఎలా చనిపోతాడో తెలియకపోతే ఇంకా భగవంతుడు అతను చంపగలడా, అలాగా ఎన్ని ఏళ్ళైనా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎందుకు ఎలాగా అనేది భగవంతుడికి తెలుసు అనమాట. అందుకని ఒక రాక్షసుడు ఏదైనా వరాన్ని పొందినా అతను మరణం ఉండకుండా ఉండాలి అంటే బ్రహ్మదేవుడు కానీ ఎవరైనా సరే అనేవాళ్ళు అది తప్పితే ఇంకేమన్నా కోరుకోండి అంటే వీళ్ళు చాలా తెలివితేటలు ఉపయోగించేవారనమాట. అలా కాదు, ఇలా కాదు, మగవాళ్ళ వల్ల కాదు, లేకపోతే దేవతల వలన కాదు, అలా రకరకాలు, పగలు కాదు రాత్రి కాదు అని వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, అన్ని తెలివితేటలు ఉపయోగించేసి మేము ఇలా చావకూడదు అనేవాళ్ళు. ఇన్ని చెప్పితే కూడా అవన్నీ కాకుండా సర్లే అని ఇంకో రూపంలో వచ్చి ఆ స్వామివారు చంపుతారు. మొత్తానికి అలాగనమాట. అంటే ఎప్పుడు ఎలాగే ఏం చేయాలి, ఎలాగ విజయాన్ని సంపాదించాలి అనేది భగవంతుడికి తెలుసు. కానీ రాక్షసులకి ఏం తెలుసు, కేవలం వాళ్ళు ఏదో కోరుకొని ఇదేదో మేము ఇంకైతే మా తెలివితేటలో ఉపయోగిస్తాం కదా, ఇలాగైతే మేము ఇంకా చావములే అనేసుకుని ఇంకా విర్రవీగుతూ ఉండేవారు అనమాట. కానీ ఎలాంటి వాడినైనా ఎప్పుడైనా ఎలా అయినా ఆయన కిందకి లాగలరు. ఈవెన్ మనలో కూడా ఇప్పుడు ఏదో అహంకారం ఉండి ఇప్పుడు రోజులు బాగున్నాయి కదా, ఇది బాగానే ఉంది కదా, రేపొద్దున్నే ఎలా ఉంటామనే భయం లేకుండా ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి ఎలా అయినా ప్రవర్తించవచ్చు అనేవాళ్ళు విపరీతంగా కనబడుతూ ఉంటారు. వాళ్ళకి రేపేంటి సంగతి అంటే రేపు ఎవరు చూస్తారులే, ఇప్పుడు బాగున్నాం కదా అంటారు అనమాట. ఇప్పుడు బాగున్నాం, లేకపోతే ఇప్పుడు బాగానే ఉంటాం కాబట్టి మేము అధర్మంగా ప్రవర్తిస్తాం అనేవాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళకి అందరికీ ఏం అర్థం కావాలి, నువ్వు ఎలాగున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను ఒక్క దెబ్బ కొట్టి కిందకు పడేసేంత ఇది భగవంతుని చేతిలో ఉంది. ఆయన ఒక్కరు మాత్రమే మన జీవితాన్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళగలరు, పైనుంచి కిందకు పడేయగలరు. సో ఏదైనా ఏ కాలం ఎలాంటిది ఎప్పుడు ఏంటనేది స్వామివారికి మాత్రమే తెలుసు. కాబట్టి అన్ని కాలాలు ఆయనకి తెలుసట. విజయం ఎప్పుడు పొందాలి, ఏ కాలంలో ఆయనకి ఆ విజయం వస్తుంది అనేది కూడా ఆయనకి మాత్రమే తెలుసు అంట. అందుకని ఆయన్ని జయకాలవితో అని అంటారట. ప్రతిష్ఠిత సుస్థిరంగా ఉన్నవాడు,
ఆయన ఎప్పుడూ స్థిరంగానే ఉన్నారు అని చెప్తాము. రెండు రకాలు. ఒకటి స్థిరంగానే ఎందుకున్నారంటే మొత్తం సృష్టి అంతా ఆయనే వ్యాపించున్నారు. ఆయన కాసింత కదులుదామన్నా ఇంకెక్కడ వేరే స్థలం అనేది లేదు. కాబట్టి పాపం ఎక్కడ కూర్చున్నారో ఆయన అక్కడ అలానే ఉండాలి, కదలడానికి ఏమీ లేదు. అంతా ఆయన ఆక్యుపై చేస్తున్నారు. ఇంకోటి ఏంటి, ఆయన ఎంత స్థిరంగా ఉన్నారంటే ఆయన బుద్ధి కానీ ఏదన్నా ఇంత స్థిరత్వంగా ఉంటుందంటే ఆయన ఇది అని చెప్పే కన్నా మనకి గ్రహాలు తిరగడం కానీ లేకపోతే ఈ లోక వ్యవహారం కానీ సృష్టి క్రమం కానీ అంత అలాగే జరుగుతుంది. ఆయన అంత స్థిరత్వంగా ఆయన పట్టుదలగా ఆయన అలా ఉంటారు కాబట్టి ఆయన చేసిన సృష్టి కూడా అంతలాగానే జరుగుతుంది కదా. ఎప్పుడు ఏమి రావాలో ఎప్పుడు ఏం పోవాలో అవన్నీ స్థిరంగా జరుగుతున్నాయంటే అసలు నడిపించేవాడు ఎవరున్నారో ఆయన స్థిర బుద్ధితో ఉంటారనమాట. అందుకని అన్ని రకాలుగా ఆయన స్థిరంగా ఉంటారు కాబట్టి ఆయన ఏమంటామంట, ప్రతిష్ఠిత అంటామంట. తర్వాత ఏమంటున్నారు, ప్రమాణజ్ఞ, ప్రమాణము నెరిగినవాడు. ప్రమాణము ఎవరికన్నా ఇది ఇస్తాను అని ఒకటి మనము ప్రమాణం చేస్తే దాన్ని నెరవేర్చాలి అంటారనమాట. అలాగా మనుషులకి సఖ్యమో కాదో తెలియదు కానీ ఖచ్చితంగా భగవంతుడికి అయితే సఖ్యమే. ఆయన కొన్ని చెప్తారు, మీరు ఇలా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్తారు. లేకపోతే ఇలా మంత్రాన్ని చేస్తూ ఉన్నారా, ఆ మంత్రస్వరూపంలో నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్తారు. గురు రూపంలో గురువుని మనము నిజంగా సర్వం మీరే స్వామి అని గురువు పాదాలు పట్టుకున్నా సరే గురు రూపంలో భగవంతుని మనల్ని కాపాడుతానని చెప్తారు. సో ఇవన్నీ ప్రమాణాలు. ఆయన ధర్మబద్ధంగా ఉండు నేను కాపాడుతానంటే అది ఆయన ఒక ప్రమాణం చేస్తున్నారు, దాన్ని నిలబెట్టుకుంటారు. ఆయన ఎవరైతే ధర్మబద్ధంగా ఉన్నారో వాళ్ళని కాపాడుతారు అని చెప్పేసి మనకి ఎన్నో చరిత్రలు వస్తూ ఉంటాయి. భక్తుల చరిత్రలో ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడినా సరే రాజులు ఏదో తప్పుడు వాటిలో వాళ్ళని జైల్లో వేసినా ఇంకోటని వాళ్ళని ఎంత కష్టపెట్టినా వాళ్ళు కష్టపడడానికి ఒప్పుకుంటారు, లేకపోతే నామస్మరణకు ఒప్పుకుంటారే తప్పితే కష్టపడ్డాను కాబట్టి ఏదో అబద్ధం చెప్పి బయటకు వచ్చేద్దామని అనుకోరు. ఎందుకంటే స్వామివారి పాదాలు పట్టుకున్నాం, ధర్మాన్ని పట్టుకున్నాం, ఖచ్చితంగా భగవంతుడే నన్ను రక్షిస్తాడనే నమ్మకం వాళ్ళలో అంతలా ఉంటుందన్నమాట. ఈ కథలు ఎందుకుంటాయంటే అవి మనకి స్వామివారు ఉన్నారు అని నిరూపణ కోసం. భక్తులకి ఎందుకు బాధలు వస్తాయంటే అది నిరూపించడం కోసం అనమాట. ఎప్పుడు మనం భక్తుల స్టోరీలు చదివితే వాళ్ళు చాలా కష్టపడ్డారు, మామూలు వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ కష్టం ఉన్నది అని చెప్తారు. మరి కష్టం ఉంది అన్నప్పుడు కష్టం వస్తుంది కదా, నేను ఏదో అంతరంగంగా ఎంచక్క సంపాదిస్తే వేరే చోట్ల డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, తప్పు ఉంటే ఇంకా బాగా ఉంటారు జీవితం అని అనుకుని మరి వాళ్ళు చేయొచ్చు కదా. కానీ అలా చేయరు. అలా చెయ్యని వాళ్ళు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వాళ్ళని మాత్రమే కాసింత దేవుడు మనకి పరీక్ష పెట్టచ్చు, కొంతకాలం బాధగా అనిపించవచ్చు, విపరీతమైన బాధ అంటే ఇంకా భరించలేవరా దేవుడా అన్న స్థితికి కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు స్వామివారు మనకి పరీక్ష తేల్చి ఇంకా ఏమైనా నా పాదాలు పట్టుకునే ఉన్నారు కదా అని అప్పుడు మనల్ని పైకి తేరుస్తారనమాట. అంతలాగా ఆ స్వామికి ఆయన ప్రమాణం తెలుసు అనమాట. ప్రమాణం ఒకసారి చేస్తే దాన్ని ఎలా నెరవేర్చాలనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మనకు కొన్ని ప్రమాణాలు చేస్తున్నారు. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే న్యాయంగా నీతిగా ఉంటారో, ఎవరి హృదయము నిర్మలంగా ఉంటుందో, సుబుద్ధితో ఉంటారో వాళ్ళని కాపాడుతానని స్వామి చెప్పారు. ఎన్ని కష్టాలన్నా రాని, ఒకవేళ మనం అలాగే ఉంటే కనుక మనలో ఎటువంటి నెగిటివ్ క్వాలిటీస్ రాకుండా మనం కష్టపడి కాపాడుకుంటే కనుక ఖచ్చితంగా మనల్ని కాపాడే బాధ్యత ఆ భగవంతుడు తీసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటారనమాట. అందుకని ఆయన ఏమంటారట, ప్రమాణజ్ఞ అంటారట. తర్వాత ఏంటి, హిరణ్య కవచ, బంగారపు కవచం కలవారు అంటున్నారు. ఆయన వన్య బంగారం వన్నగా ఉంటుంది, ఆయన శరీరం మెరిసిపోతుంది అని చెప్తారనమాట. రెండోది ఏంటి, బంగారం అనేది ఒక శుభప్రదమైన ఆభరణంగా అట్లా చెప్తారు కదా. సో ఆయన మామూలుగా శివ అన్నా సరే శాంతి, సుఖము, సులక్షణాలన్నీ కదా. అలాగే బంగారంతో ఉన్నారు అంటే అదొక సులక్షణము. అలాగా ఆయన చాలా అందంగా ఉంటారు, లేకపోతే చాలా మంచి లక్షణాలతో ఉంటారు అలా చెప్పడానికి కూడా. అలాగే ఆయన ఒక కవచాన్ని ధరించున్నారు అంటే కవచం పూర్తిగా శరీరం మీద వేసుకుని అలాగా ఒక బంగారం స్వర్ణ కవచాన్ని ధరించుకుని ఉన్నారు అంటే అవన్నీ శుభలక్షణాలు అనమాట. అందంగా ఉంటారు. ఎప్పుడు దేవతల్ని మనకి ఎలా చూపిస్తూ ఉంటారు, స్వర్ణాభరణాలు, అందమైన వస్త్రాలంకరణ అలా చూపిస్తారు. అదే ఒక రాక్షసుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర బంగారం ఉండదా అని లేదు, లేకపోతే వాళ్ళకి ఏదో పట్టు వస్త్రాలు ఉండవు, శుభ్రమైన ఉండవా అంటే ఉంటాయి. కానీ ఎందుకో వాళ్ళని అలాగే చూపిస్తారు, ఎందుకంటే అవి ఒక సింబాలిక్గా ఉంటాయి అనమాట. మనం వేసి ఇప్పుడు చాలా మంచి సాధువులు ఉన్నారంటే వాళ్ళు అయితే వైట్ కలర్ లేకపోతే ఆరెంజ్ కలర్ అలా కొన్ని మామూలు చాలా శుద్ధిగా ఉండే లైట్ కలర్స్ వాడుతూ ఉంటారు.
అంటే అవి చూడగానే మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రంగు దానికి ఒక సింబాలిక్గా ఉంటుంది అనమాట. నల్ల రంగులు అవి ఇది మన మాలలో వదిలేస్తే మామూలుగా సాధువులు అది అట్లా ఎక్కువ వాడరు అనమాట. కొంచెం డార్క్ కలర్స్ డిజైన్స్ ఇట్లా ఏం వాడరు. ఎందుకంటే ఆ కలర్ చూసి కూడా మనకి దాని మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది, లేకపోతే దాని ఎఫెక్ట్ కూడా దాని ప్రభావం కూడా వేసుకున్న వాళ్ళ మీద ఉంటుంది. అందుకని కొన్ని కలర్స్ వాళ్ళు ఎస్పెషల్లీ వేసుకుంటారు. అలాగ భగవంతుడు ఆయనే చాలా బంగార వన్నెతో ఆయన మనకి కనిపిస్తూ ఉంటారంట. చాలా బంగారం వెన్నెతో ఉంటారు, అంత తేజస్వంతంగా ఉంటారంటారు. అలాగే ఆయన ఒక కవచాన్ని ధరించారు అంటే అది కూడా స్వర్ణ కవచం అంట. అంటే బంగారంతో చేసిన కవచాన్ని ధరించి ఉన్నారంట ఆ స్వామివారు. అందుకని ఆయన ఏమంటున్నావు హిరణ్య కవచ అంటామంట. తర్వాత ఏంటి హరిహి అంటే యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, విష్ణువు, సింహము, కిరణము, అశ్వము, చిలుక, పాము, కోతి, కప్ప, బంగారపు ఛాయ కలిగినవి. ఇవి హరి శబ్దానికి అర్థాలు. వీరి స్వరూపమైన వాడు ఈయన. ఒక్కొక్క పదానికి చాలా అంటే చాలా అర్థాలు ఉంటాయి. అందుకే రహస్యనామాలు అనేసరికి అక్కడ సహస్రమే కనపడినా ఆ తర్వాత సహస్రానికి సహస్రం యాడ్ చేయొచ్చు అనమాట. అన్ని రకాల మీనింగ్లు ఉంటాయి. ఇది ఈ పదానికి ఇదే అర్థము అని చెప్పడానికి ఏముండదు, చాలా రకాల మీనింగ్స్ అందులోంచి వస్తూ ఉంటాయి. అలాగే హరి అనే దానికే ఇన్ని పేర్లు ఉన్నాయి. మామూలుగా అయితే హరి అంటే మనం విష్ణువు అని కూడా అంటాం కదా. సో ఇన్ని పదాలు ఆయన పేరుకు వచ్చాయి ఉన్నాయి. మళ్ళీ ఆ పేరే మనము శివుడికి కూడా అంటున్నాము. అంటే శివుడు కూడా ఇన్ని రూపాల్లో ఉన్నారని చెప్పుకోవడం. ఎలాగా పాము అవని, కోతి అవని, కప్ప అవని, కిరణం అవని, ఏదైనా కాంతికిరణం ఉందంటే అది అవని, చిలుక అవని, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వాయువు, యముడు. ఇందులో ఇంక ఎవరు రావడం లేదు, అందరూ వస్తున్నారు. దేవతలకి సంబంధించిన ఆ దేవాధిపతి అవని, పంచభూతాలు అవని, లేకపోతే పాము, కోతి, కప్ప అంటే ఇవన్నీ జంతువులు. సో ఏ రకంగా నువ్వు చరాచరాలు తీసుకో, భూమి మీద తీసుకో, లేకపోతే ఆ దివిలో తీసుకో, ఎక్కడన్నా తీసుకో, ఎక్కడైనా సరే అన్ని రూపాల్లోనా స్వామివారి ఉన్నారు అనడానికి చాలా సింపుల్గా ఒక పదాన్ని వాడతారు, హరి అని చెప్పేసి అనమాట. సో హర అని కూడా అవసరం లేదు, హరి అన్నా సరే ఇద్దరు వచ్చేస్తారట. ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో విష్ణువే అని కాదు, విష్ణు శివుడు రెండు ఒకటే, రెండిట్లో భేదం లేదు అనడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారనమాట. అందుకని హరి అని చెప్పబడుతున్నారంట. తర్వాత ఏంటి విమోచక, బంధముల నుండి విడిపించువాడు. ఈయన పాశుపతి అని కూడా అంటాం కదా మనము. ఎందుకంటే మనము పాశాలతో బంధించబడి ఉంటాం. ఎంతసేపు మనకి ఏదో ఒకటి ప్రేమన్నా అవుతుంది, లేదా ద్వేషమన్నా అవుతుంది. ఎవరో ఒక మనిషి మీద అయితే మనకి ఇష్టం ఉంటుంది, లేకపోతే ఆ ఇష్టం ఉంటుంది. ఏదో రెండిట్లో ఒకటి ఉండడం, అది కూడా అతిగా ఉండడం. మళ్ళీ ఏదో కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, అతిగా ఉంటుంది అనమాట. ఈ రెండు కనపడని పాసాలు. అది ఏమంటారంటే ఇనుప సంఖ్యలు లేకపోతే బంగారం సంఖ్యలు అంటారు. ఇనుప సంఖ్యలు అంటే ఏదో నచ్చంది ఏదో అనుకోదు. ఇనుప సంఖ్యలు ఎవరు అంటే ఇష్టం లేదు, కానీ ఏదో వాళ్ళతో ఏదో రోజు మాట్లాడాలి, ఏదో తప్పదు, వాళ్ళతో ఏదో పనులు చేయాలి, లేకపోతే వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళు ఎంట పడాలి. ఇవన్నీ ఏంటి ఇనుప సంఖ్యలు, అది వద్దన్నా తుంచుకోలేని సంఖ్యలు. ఈ బంగారం నుండి ఏమవుతుంది, అతి ప్రేమ అనమాట. పిల్లలంటే పడి తిరగడం, వాళ్ళు ఏదో పాపం వాడి పనుల్లో బిజీగా ఉన్నా సరే, అయ్యో మా బాబు ఏదో మాట్లాడలేదు, వాడు ఎలా ఉన్నాడు, అది ఇది అనుకుంటూ మనము అదొక రకమైన బంగారు సంఖ్యలు, ఇష్టంతో కొన్ని సంఖ్యలు వేసుకుంటాం. బట్ ఏది చూసినా సంఖ్యలే. అది ఇనుమా బంగారం అని కాదు, ఏదైనా నిన్ను కదలకుండా నిన్ను బంధించేస్తుంది. అలాగే పాసాలు ఉన్నాయంటే ఈ లోకల్లో మనం ఉన్నామంటే ఈ పాసాలు మనల్ని బంధించేస్తూ ఉంటాయి. ఇందులో ఉన్నంతసేపు అది కష్టమో అని, సుఖమో అని, మనకి ప్రేమ అని, ద్వేషమో అని, ఏదైనా సరే మనం బాధ పెడుతుంది. అది ఒక స్థితికి, అది మించిన స్థితి వెళ్ళేసరికి బాధ పెట్టడం మొదలవుతుంది. దుఃఖంలో ఏమవుతుంది, అది ఇష్టం లేని వాడైతే ఇష్టం లేదు కాబట్టి బాధ అనిపిస్తుంది. ఇష్టమైన వాడైతే అతిగా ఇష్టపడతాం, అవతల వాళ్ళు ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు, వాళ్ళు ఆ టైం ఇవ్వట్లేదు, అది అతిగా బాధపడతాం. ఏదైనా బాధపడడం అనేది కామన్ అన్నట్టు రెండిట్లో. సో ఇలా జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి ఉన్నంతసేపు, ఈ లోకల్లో ఉన్నంతసేపు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇలాగే ఉండి దుఃఖపడాలని ప్రతి మనిషి అయితే అనుకోడు కదా. మరి ఈ సంఖ్యల నుంచి బయటకు ఎవరు పడేస్తారు అంటే మన భగవంతుడు మాత్రమే చేయగలరంట. ఆయన ఏం చేయగలరంట, ఈ బంధాల నుంచి మనల్ని విడిపించగలరంట. ఎప్పుడైతే శివాని కాళ్ళు పట్టుకుంటామో అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఈ బంధాన్ని నెమ్మదిగా తొలగిస్తారు. చాలా అందమైన ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఒక చిన్న బాబు ఉన్నాడంట. వాడు ఒక గడ్డి కోస్తారు కదా, ఆ గడ్డిని ఒక మోపికి కట్టమంటే ఆ బాబు కట్టాడంటే చిన్నపిల్లాడు, వాడు సరిగ్గా రాదు కాబట్టి ఏదో కట్టారు.
సరిగ్గా ముడి పడలేదు. అయితే వాళ్ళ తండ్రి వచ్చి చూస్తాడు, ముడి పడలేదు, ముడి సరిగ్గా లేదురా అంటే చిన్నపిల్లాడు కదా బాధపడతాడేమో అని బాగుంది అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, ఇంకొక తాడు పెట్టి ఇంకొంచెం గట్టిగా కడతాడనమాట. కడితే ఈ చిన్న తాడు ఇది లూజ్గా ఉంది కాబట్టి ఊడిపోతుంది. అదేమి ఈయన తీయలేదు, పర్టికులర్గా అతను తీసి సరే కట్టలేదురా అని చెప్పలేదు. పెద్దది కట్టాడు కాబట్టి అది గట్టి పడింది. ఇది ఉన్నా లేకపోయినా లేకపోతే పడిపోయినా ప్రాబ్లం లేదు. అలాగా మనం ఏ బంధాల్లో ఉన్నామో ఆ బంధాల్లో మనం ఎలాగూ ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత మనం నెమ్మదిగా ఎప్పుడైతే శివ 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 అని ఆయన పట్టుకుంటామో, ఎప్పుడైతే మనకి ఆయనతో బంధం ఎక్కువైపోతుందో అక్కడ ఇంకొక సంఖ్యలు అనమాట, ఇంకో పెద్దది. అది ఎప్పుడైతే ఆయనతో మనం ఎక్కువ అటాచ్మెంట్ కలుగుతుందో ఈ పక్కవన్నీ పోతూ ఉంటాయి. ఎవరితో శత్రుత్వం ఉన్నా, ఎవరితో మనకి అతి ప్రేమ ఉన్నా ఇవి కూడా నెమ్మదిగా వాటికే తగ్గిపోతాయి, మనకి తెలియకుండానే తగ్గిపోతాయి. ఒక శత్రుత్వం ఉందనుకుందాం, ఆ తర్వాత మనకు అనిపిస్తుంది ఏమైంది లేబ్బా, ఇప్పుడు వాడిని మనం అంత ద్వేషించడానికి ఏముందిలే, ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు, మన తలరాతలో ఉంటే డబ్బులు ఇస్తాడు లేకపోతే లేదులే అనేసి వదిలిస్తాం. అలాగా ఆ నెగిటివిటీ పోతుంది. మన పిల్లలు ఉన్నారంటే పోనీలే పర్లేదు పెద్దోడయ్యాడు కదా చూసుకుంటాడులే, దేవుడు చూస్తాడులే అనేసి ఆ ప్రేమ అనే అనురాగం దాన్ని కూడా మనం తగ్గించుకుని మళ్ళీ ఇది కూడా పోతుంది. సో ఏ రకమైన సంఖ్యలు కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ స్వామి వారు అనే సంఖ్యలు ఇంకా గట్టిగా మనం కట్టడం మొదలెట్టామో, ఈయన దగ్గరికి వెళ్ళడం మొదలెట్టామో అవన్నీ మన నుంచి దూరం అవుతాయి అన్నమాట. సో ఇంకా ప్రేమ అవును ద్వేషం అవును ఏదైనా సరే దానివల్ల వచ్చే కష్టాలు ఇంకా మనకి రావు, అవి అంతగా మంది బాధించవన్నమాట. ఈ రకంగా కూడా మనము ఈ బంధాల నుండి బయటపడతాం అనమాట. అలా బయటపడేటట్లు చేసేవాళ్ళు ఎవరు, శివుడు అనమాట. అందుకని ఆయన ఏమంటాము, విమోచక అంటాము. సురగణ అంటున్నారు అంటే దేవతల సముదాయ రూపమున ఉన్నవాడు. దేవతలు ఉన్నారు, పెద్ద సముదాయం. ఏదో మనం ఇప్పుడు మినిస్ట్రీ ఉందంటే ఒక పిఎం ఉంటే ఆ కింద ఎంతమంది మినిస్టర్లో వాళ్ళు వీళ్ళు దీనికి సంబంధించి దానికి సంబంధించిన చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి దేవతలు కూడా ఎన్ని రకాల మందో ఉన్నారు కదా. అంతమంది అన్ని రకాల పనులు చేస్తుంటేనే మనం ఇలా హాయిగా ప్రశాంతం కూర్చోగలుగుతాం. అలాగే మన శరీరంలో కూడా ప్రతి జ్ఞానేంద్రియానికి లేకపోతే మనసుకి బుద్ధికి అన్నింటికి వాళ్ళ రిలేటెడ్గా ఒక దేవుళ్ళు ఒక ఆ శక్తి ఉంటూనే ఉంటుంది. అంటే దేవుళ్ళే మనలో కూడా రకరకాల దేవతలు రకరకాల శక్తుల్లాగా పనిచేస్తూ ఉంటారు. మరి ఇంతమంది సముదాయం ఉన్నారు కదా, అంటే వీళ్ళందరూ ఎవరోనా అంటే ఎవరో ఏం కాదు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే ఇన్ని రకాలుగా మనలో ఉంటారనమాట. అందుకని ఏం చెప్తారు, ఎవరైతే ఆధ్యాత్మికలోకి వచ్చారో వాళ్ళు ఎవరు చూడడం లేదు కదా ఇది చేస్తాను అనే మాట అనడు, ఎవరు చూడడం లేదన్న ఆ ధైర్యం ఉండదు. ఎందుకంటే ఎవరో చూస్తున్నారనే విషయం మనకు బాగా తెలుసు. కేవలము మన కళ్ళకు కనిపించే వాళ్ళు చూస్తేనే చూస్తున్నారా అనే ఆ పద్ధతి నిజంగా ఆధ్యాత్మికలోకి వచ్చిన వాడికి అది ఉండదన్నమాట. ఆధ్యాత్మిక రాకపోయినా లేకపోతే సరి అయిన జ్ఞానం లేకపోయినా వాడెప్పుడు ఏం అంచనా వేస్తాడు, మనుషులు ఎవరు చూస్తున్నారో వాళ్ళ ఎదురుగుండా మాత్రం మంచిగా ఉంటే చాలు, మనుషులు లేనప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించవచ్చు అనుకుంటారన్నమాట. ఈ రెండు డిఫరెన్స్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటి, మనలోనే ఆత్మరూపంలో స్వామి ఉన్నారు సరికదా. మన రూపంలో పనిచేసే ప్రతి జ్ఞానేంద్రియం అవని ఇంకోటని ప్రతి దానికి మనలో ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదో నేను తిని కూర్చున్నాను అనుకుందాం, ఆ తర్వాత దాన్ని అరిగించడం నా పని కాదు కదా, నేను దానికి ఇంకేమీ చేయడం లేదు, కానీ అది అరుగుతుంది, అది మళ్ళీ శరీరంలో నాకు శక్తిగా పనిచేస్తుంది, నాకు వాక్శక్తిని ఇస్తుంది, చూడడానికి దృష్టి శక్తి ఉంటుంది, శ్రవణం ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయంటే అన్ని శక్తులు కాదు పనిచేస్తుంది. ఇక్కడ మరి ఎవరు పనిచేస్తున్నారంటే ఇంకోటి ఏదో చేస్తుంది, నేనైతే ఏం చేయట్లేదు, కాసేంత ఏదో కాస్త పదార్థం మనం నోట్లో పడేస్తాం తప్పితే ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేశారు, అలాంటి ఒక శరీరాన్ని మనకి దేవుడు సృష్టించి ఇచ్చాడు అంటే ఇవన్నీ ఎవరి వల్ల జరిగాయి కదా, మన వల్ల ఎట్లా జరుగుతున్నాయి, మన వల్ల కాదే. సో ఈ మాత్రం జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, ఏది చేసినా ఎవరున్నా లేకపోయినా సరైన మార్గంలోనే ఉంటాడు. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినానో ఎక్కడి నుంచి ఎవరు చూడక్కర్లేదు, నా మనసుకే తెలుస్తుంది అంటే ఖచ్చితంగా భగవంతునికి కూడా తెలుస్తుంది, నాలో ఉన్న భగవంతుడు అంతా చూస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు అలా అంటే అన్నిట్లోనూ భగవంతుడు వ్యాపించున్నాడు, అన్నిటిలో. కేవలం జంతువు జాలమే కాదు కదా, దేవతల రూపంలోనూ అంత దేవత సముదాయం కానీ మొత్తం అన్నింట్లోనూ ఆ స్వామివారే ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, సురగణ అని అంటారనమాట. విద్యే సహా అంటే విద్యలకు అధిపతి.
మనం చెప్పుకున్న వేదాలు అని శాస్త్రాలు అని ఏమైనా సరే వచ్చింది ఆయన నుంచే. ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. ఏ కళలు తీసుకో, సంస్కృతి తీసుకో, ఈ శాస్త్రాలు తీసుకో, దేన్ని తీసుకున్నా సరే స్వామివారికి తెలియదా అంటే తెలియకపోవడానికి ఏమి ఉండదు. అంతా ఆయనకి తెలిసిందే అందులో ఉంది, లేకపోతే ఆయన చెప్పితేనే అందులో ఉంది, ఆయన గురించే అందులో ఉంది. ఆ చెప్పేది ఆ శబ్ద రూపంలో ఆయనే గురించే మనం చెప్తున్నాం, లేకపోతే ఆ రూపంలోనే ఆయన వెలువడుతూ ఉంటారు. సో అంతా ఆయనే కాబట్టి కొత్తగా మళ్ళీ విద్యల్లో ఆయన ఏదో కొత్తగా నేర్చుకోవాలా అనడానికి ఏముండదు. అలాగే ఈ విద్య అంతా ఆయనకి తెలిసిందే కాబట్టి దానికి అంతటికి ఆయనే అధిపతి కాబట్టి ఆయన ఏమంటామంట, విద్యే సహా అంటామంట. తర్వాత ఏమంటున్నారు, బిందు సంశ్రయ అంటున్నారు. ఓంకారంలోని బిందువును ఆశ్రయించి ఉన్నవాడు అంటున్నారు. ఓంకారంలో బిందువు ఉంటుంది కదా పైన, దాన్ని ఏమంటున్నారు, దానికి స్వామివారు ఉంటారట, దాన్ని ఆశ్రయించి ఉంటారట. కానీ ఓంకారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఏ మంత్రానికైనా ఓంకారం అనేది పలికితే అప్పుడు ఆ మంత్రానికి సరి అయిన ఇది వస్తుంది, ప్రభావం వస్తుంది అని చెప్తున్నారు కదా. అంటే దాంట్లో అంత ప్రభావం ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఓంకారం నుంచే దేవతలు సృష్టించబడ్డారని చెప్తారు. సో భగవంతుడు అని ఒక రూపం మనం చూస్తున్నామంటే అది ఓంకారం నుంచి వచ్చింది అనమాట. అందుకని ఆ ఓంకారంలోనే ఆ ఓం అనే దాంట్లో ఉన్న ఒక బిందువు ఉంది చూడ, ఆ బిందువుని ఆశ్రయించుకుని ఆ స్వామివారు ఉన్నారట. అందుకని ఆయన ఏమంటున్నాం, బిందు సంశ్రయ అంటారట. వాతరూప అంటున్నారు, అంటే వాయు రూపంలో ఉన్నవారు. ఇక్కడ పంచభూతాల్లో వాయువు ఉంటుంది. ఆ పంచభూతాలు మనకి చాలా అవసరము, అందుకని సృష్టించబడ్డాయి, అందుకని అవి ఉన్నది. రెండోది ఏంటి, మనలో కూడా వాయు రూపంలో స్వామివారు తిరుగుతూ ఉంటారు, శ్వాస రూపంలో తిరుగుతారు. ఈ శ్వాస కూడా ఎలా ఉంటుంది, హంస అని, అది పైకి కిందికి వెళ్ళేటప్పుడు హమ్ అని ఒకవైపు, సా అని ఒకవైపు వస్తుంది. అది ఒక జపం అనమాట. సో మనిషి మనం చేసినా చేయకపోయినా మన శ్వాస ఉన్నంతసేపు మనలో ఒక మాల తిరుగుతూ ఉంటుందట. హంస 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 అని ఒక జపం అనమాట. అది జరుగుతూ ఉండేటట్టు ఆ వాయువు మనలో తిరుగుతూ ఉంది. ఆ వాయువు ఎప్పటి వరకు తిరుగుతూ ఉందో అప్పటి వరకే మనకి చైతన్యం ఉంది. ఎప్పుడైతే ఆ వాయువు తిరగడం మానేసిందో ఇంకా మనకి చైతన్యం ఉండదు, ఇంకా ఆత్మ మనల్ని విడిలి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏమంటున్నారు, ఆ వాయు రూపంలో మనలో ఒక శ్వాస రూపంలో ఉన్నారు, మనలో చైతన్య రూపంలో ఉన్నారు, మనలో వాయు రూపంలో ఉన్నవాడు కూడా ఆ స్వామి కాబట్టి ఆయన్ని వాత రూప అంటారట. తర్వాత ఏంటి, అమల్లోన్మాయి అంటున్నారు, అంటే ఆణవ మాయిక కార్మికాది మాలిన్యాలు లేనివాడు, మాయను అతిక్రమించినవాడు. ఆయనలో ఏమైనా మాలిన్యాలు ఉంటాయా అంటే మనస్సుది లేకపోవడము, ఇంకోటి ఏమన్నా ఉంటాయా, ఏమీ ఉండవు. అంత పూర్ణత ఆయన శుద్ధపరంగా ఉంటారు, ఆయన శుద్ధ మనస్సుతో ఉంటారు, ఆయన ఆకారం శుద్ధిగా ఉంటుంది, ఆయన ధర్మం న్యాయబద్ధంగా ఉంటారు, ఇన్ని రకాల శుభలక్షణాలతో ఉంటారు. కాబట్టి రెండోది ఏంటి, ఆయన్ని మాయను అతిక్రమించున్నారు. మాయకి ఆయన లోపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయనలోంచి అది వచ్చింది కాబట్టి. ఏమన్నా అయితే మాయని ఆయన కంట్రోల్ చేస్తారో తప్పితే భగవంతుని కంట్రోల్ చేసే అంత ప్రభావం మాయకి లేదు. కానీ భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి మనల్ని అందరినీ మాత్రం మాయ కంట్రోల్ చేయగలిగేంత ప్రభావాన్ని పొందింది. అంత శక్తిని ఎందుకు పొందింది అంటే భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి. మాయ భగవంతుడి నుంచి వచ్చిన ఇంకొక పార్ట్ తప్పితే మాయ అనేది మళ్ళీ వేరేది ఏది ఏం కాదు, అందులోంచి వచ్చింది కాబట్టి అంత ప్రభావం ఉంది దానికి. ఊరికనే వేరే అయితే అంత ప్రభావం ఉండదు, భగవంతుడి నుంచి వచ్చిందే కాబట్టి. ఆ మాయ మనల్ని అంత ఈజీగా మనల్ని అస్తమాటికి ఆ మాయలో లాగేస్తూ ఉంటుంది అనమాట. మనం లాగబడతాం కానీ భగవంతుడే లాగబడేదంటే ఏమి లేదు. అందుకని ఏమంటున్నారు, మాయని ఆయన అతిక్రమించి ఉన్నవాడంట, అందుకని అమల్నో మాయి అంటున్నారంట. నెక్స్ట్ ఏంటి, వికర్త అంటున్నారు, ఆశ్చర్యకరమైన వాణిని చేయువాడు. ఇంత ఆశ్చర్యకరమైనవో ఇంకా అసలు మనం ఆలోచిస్తూ ఉంటే అసలు ఏది మనకి కనీసం ఆలోచనకు కూడా రానివి ఆయన చేస్తున్నారు. ఇందా చెప్పినట్టు మన శరీరంలోనే ఒక ప్రాసెస్ తీసుకుందాం, ఏదో మన శరీరం ఇంత పదార్థం పడేస్తే అది ఆ తర్వాత శక్తి కింద జరుగుతుంది. అసలు లోపల ఏం జరిగిపోతూ ఉంటాయో కదా. అందులో చాలా మంచిది మన శరీరానికి శక్తిగా పనిచేస్తుందట. అందులో ఏమైనా మంచివి కాంతి మన శరీరాన్ని పడనివేమో ఏదో మలినంగా పోతుందంట. ఇంకా చెప్పాలంటే మనం తినే దాంట్లో కొంత భాగమేమో మన మనస్సులాగా తయారవుతుందంట. ఎంత విచిత్రమైన విషయం, ఏదో శక్తిలాగా అంటే పని అనుకోవచ్చు, అది మనస్సులాగా కూడా తయారవుతుందంట. అందుకని మనం తినేటప్పుడు చూసుకుని తినమని చెప్తున్నారు, ఇదో పెద్ద విచిత్రమైన విషయం. అలాగే ఒక భగవంతుడు నాడిని ఇంత సృష్టించేశారంటారు. మామూలుగా ఏదో విత్తనం ముందా మొక్క ముందా అంటే ఆ రెండు ముందు కాదు అంటే ఆ స్వామివారు ఏదో ఒకటి సృష్టించారు.
అదొక విచిత్రమైన విషయం. ఇప్పటికీ ఇంత సైన్స్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి, చాలా ఇంకా సృష్టించలేని ఉంటున్నాయి అంటే అలాంటివి కేవలం భగవంతుడు మాత్రమే సృష్టించగలుగుతూ ఉంటాడు. అందరి వల్ల చేతన అయ్యేది కాదనమాట. అలాంటి విచిత్రాలు ఆయన ఎన్నో చేస్తున్నారు. ఇంకా అవి చెప్పడానికి ఎక్కడ మనం సరిపోదు, జీవితం సరిపోదు కదా. ఏది అయినా విచిత్రమే. ఒక పెద్ద చిన్న ఏదో విత్తనంలోంచి పెద్ద వృక్షం వచ్చిందంటే అదో పెద్ద విచిత్రమైన విషయం. ఇంత పెద్ద సృష్టి చేశారంటే అదో విచిత్రం. ఇన్ని రకాలు 84 లక్షల జీవరాశులను తయారు చేశారు. ఇన్ని రకాల వాటిని అంటే అంత వేరే వేరే రకాలుగా చూడడానికి వాళ్ళని తయారు చేస్తారు. అలాగే ఇంతమంది మనుషులు పుడుతున్నారు కోట్లలో, కానీ ఎవరి మొహం ఒకరికి ఒకలాగా ఉండదు. అంత తేడాగా చేస్తారు. మరి ఇవన్నీ విచిత్రాలే కదా, అలా చేసుకుంటూ పోతే ఎన్ని విచిత్రాలు. సో ఎప్పుడు అలా విచిత్రాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఏమంటాం, వికర్త అంటామంట. తర్వాత ఏంటి, గహనహ అంటున్నాడు, అంటే అర్థం కానివాడు. మనం అర్థం చేసుకోవడానికి కూడా మనం సరిపోమంట ఆయన అర్థం చేసుకోవడానికి. ఎందుకు అర్థం కారంటే ఆయనకు ఉన్న జ్ఞానము అంత ఎక్కువ, ఆయనకున్న పరిధి అంత ఎక్కువ. ఏదో ఒకటో క్లాస్ పిల్లోడు ఉన్నాడంటే ఆ ఒకటో క్లాస్కి సంబంధించింది కొంత ఎందుకు తక్కువ పెడతారంటే ఆ పిల్లవాడికి ఉన్న జ్ఞానానికి ఆ కొంచెం అయితేనే ఎక్కుతుంది. ఏదో 10th క్లాస్ బుక్స్ పెట్టేసి చదువురానో లేకపోతే మనం చెప్పేసినా సరే వాడు నిద్రపోతాడు తప్పితే వాడికి కొట్టడానికి కూడా ఏం అనిపించదు, ఎందుకంటే ఏమీ అర్థమే కాదు. ఎందుకంటే వాడికి అప్పటికి అంత జ్ఞానం అది ఉండదు, మెదడు అది అంత ఎదిగి ఉండదు. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి దేవుడు అర్థం కాడంటే ఆయన అంత లెవెల్లో ఎక్కడో ఉన్నారు. ఆయన జ్ఞానము పరిధి అవని, ఆయన మామూలుగా ఆయన శరీరతత్వం అవని, ఇంకోటవని అవన్నీ చాలా పైన ఎక్కడో ఉన్నాయి. అందుకని మనం ఏదో అర్థం చేసేసుకుంటామంటే ఏం అర్థం చేసుకో. కేవలం ఆయన ఏదో కృప వలన ఏ ఋషులకు కాసింత ఆయన గురించి చెప్పినప్పుడు ఆ ఋషులు కూడా ముందు ఏదో లక్షల్లో శ్లోకాలు తయారు చేసి ఆ తర్వాత మళ్ళీ కుదించి వేలల్లో, వందల్లో, పదుల్లో కావాలంటే ఒక శ్లోకం చతుర్శ్లోకం ఇట్లా పెట్టి ఏదో కాసింత చెప్పుతుంటే అవునట అని మనం వినడం తప్పితే అంతకన్నా దేవుణ్ణే అర్థం చేసేసుకున్నామా అనేంత అసలు జీవితం గడిచిపోయినా సరే మనకి అది జరిగే పని అయితే కాదు. అంతలా ఉంటుంది ఆయన తత్వం అనమాట. ఆయన తత్వం అంతా ఒక చెప్పచ్చుడు ఒక గుహలో ఉన్నట్టు ఉంటుందంట. ఆ గుహలో వెళ్ళే కొద్దీ అక్కడ ఏముందో, ఎంత దూరం ఉందో, అసలు ఎక్కడుందో, లోపల ఎలా ఉంటుందో ఏం మనకు తెలియదు. అలాగా భగవంతుడు అంటే అలా ఉంటారట. అంతవరకు మనకు తెలుసు. ఏదో 4 శ్లోకాలు ఎవరైనా చెప్తాయి చదువుతాము, ఇలాగంట అంటే అవునంట అంటాం తప్పితే మాకు అర్థమైపోయాడు మొత్తం దేవుడు అంటే అది జరిగే పనే కాదు. అందుకని మనం ఆయన అర్థం చేసుకోలేం. కాబట్టి ఆయన ఏమంటాము, గహనహ అంటారట. గుహ అంటున్నారు అంటే కుమారస్వామి రూపమున ఉన్నవాడు, పర్వత గుహ వలె లోపల ఉన్నవాడు. గుహ అనేది మనకి కుమారస్వామి పేరు కూడా ఉంటుంది. అందుకని చెప్పాం కదా, ఆయన కుమారస్వాముడు వేరే కాదని చెప్తారనమాట. అంటే ఒక రకంగానేమో ఆ స్వామివారు శక్తి నుంచే వచ్చారు కాబట్టి కుమారస్వామి. రెండోది ఆ రూపభేదాలు కూడా పెద్దగా చెప్పరు అనమాట. మామూలు కూడా ఇద్దరు ఒకటే అని చెప్తారు. సో ఆ రూపంలో కూడా శివుడే ఉన్నారని చెప్తారు. ఇంకోటి ఇందా చెప్పినట్టు ఒక పర్వత గుహ ఎలా ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళే వరకు ఎలా ఉంటుంది, అలాగే ఆయన ఉంటారట. ఆయన తత్వం మనం తెలుసుకుందామంటే ఎంత తవ్వినా అది ఇంకా లోపలికి వెళ్ళడం మనకి ఫైనల్గా ఏంటనేది దొరకదు చూడు. అలాగా దేవుడిని ఇంకేదో తెలుసుకుందాం వెళ్తే ఎంత అయిపోయినా సరే ఇంకా తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంటూనే ఉంటుందంట. అంతలా ఉంటారు కాబట్టి ఆయన్ని గుహ అని అంటారట. తర్వాత ఏంటి, కరణము అంటే ప్రతిదానికి సాధనమైన వాడు. మనం ఏం చేయాలన్నా సరే ప్రతి ఏదన్నా చేయాలంటే మనం ఒక సాధనాన్ని ఉపయోగిస్తాం కదా. ఏదో ఒకటి పట్టుకుని ఏదో మిషన్ని ఏదైనా సరి చేయాలనుకుంటే వాళ్ళ పేర్లు ఏవో ఉంటాయి, ఆ స్టూల్స్ పెట్టుకుంటారు. అవి పట్టుకుని వాటితో పనిముట్లతో పనులు చేస్తూ ఉంటారు. అలా మనకు కూడా ఏదో వంట చేయాలన్నా దానికి ఒక 3 సరుకుని కావాలి, ఇంకోటి కావాలి, స్టవ్లు కావాలి. సో ప్రతిదానికి ఒకటి కావాలి, ఏదన్నా కావాలి. అలా ఏమన్నా దొరికినప్పుడే మనం ఏమన్నా చేయాలంటే చేయగలుగుతాం. అలాగా మనం ఏది చేయాలన్నా లేదు, మనం అసలు బ్రతకాలి అన్నా లేదు, మనం ఒక సరి అయిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ లక్ష్య సాధనని మనకి ఎవరన్నా చూపించాలి ఆ దారి అన్నా. అలాగ దేనికన్నా సరే ఎవరు కారణంగా ఉపయోగపడతారంట, స్వామివారే పడతారంట. ఆయన ఒక సాధనగా మనకు ఉపయోగపడతారనమాట. జీవితాన్ని ఆయన ఇచ్చారు, అందులో శ్వాసలాగా ఆడుతున్నారు, అందులో ఒక జీర్ణక్రియలాగా ఆయనే మనకి ఆహారాన్ని
మళ్ళా శక్తిలాగా మార్చడానికి ఉపయోగపడుతున్నారు. అలాగే మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలంటే ఒక గురువు రూపంలో కూడా ఆయనే మన కళ్ళ ముందుకు వచ్చారు. ఆయన ఒక మంత్ర రూపంలో మనకి చెప్పారు. అలాగే మనం మంత్రం చేస్తే ఆ మంత్రంలో కూడా శబ్ద రూపంలో ఆయన మనకి సహకరించారు. అలాగే మన లక్ష్య సాధనలో ఆయన ముందుకు తీసుకుని వెళ్తున్నారు. సో ఎక్కడ లేరు భగవంతుడు, ప్రతి క్షణము ప్రతి సెకను ఆ స్వామివారు మనల్ని ఏదో రూపంలో సహకరిస్తున్నారు. కాబట్టి శ్వాస తీసుకుంటున్నాం అన్నా స్వామివారు సహకరిస్తున్నారు. కాబట్టి చూడగలుగుతున్నాం అంటే స్వామివారు సహకరిస్తున్నారు. ఈవెన్ ఇక్కడ ఇలా కూర్చొని కాసేపు మనం వినాలి అంటే ఈ ఖాళీ సమయం అనుకుందాం. ఈ ఖాళీ సమయాన్ని కూడా ఆ స్వామివారి దయ ఉంటేనే మనకి దొరుకుతుంది. లేదంటే ఏదో వేరే పనులు ఉండడమో ఇంకో మనుషులు ఎవరో మనం డిస్టర్బ్ చేయడం ఏదో జరుగుతూ ఉంటుంది, అది కూడా అవ్వదన్నమాట. సో ప్రతిదీ మనం చూసుకుంటూ వెళ్తే అసలు స్వామివారి కృప ఇంకా ప్రతి క్షణం అంటే ఇంకా ఆయనకి ఏం పని ఉంటుంది పాపం నన్నే పట్టు కూర్చున్నారా అనిపిస్తుంది అనమాట. అలాగా ప్రతి క్షణము ఆయన మన మీద ఆ దయ చూపిస్తూ ఉంటారట, అంత కరుణ చూపిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితం అలా సాఫీగా వెళుతుంది. స్వామి వారిని తలుచుకోగలిగేంత సమయాన్ని కానీ ఆయన గురించి మనం ఏమైనా పలకడానికి ఆ వాక్ని కానీ ఇదన్నీ చూడడానికి దృశ్యాన్ని కానీ వినడానికి శ్రవణ శక్తిని కానీ అన్నీ ఆయన మనకి ఇస్తున్నారు. కాబట్టి ఇది మనము ఈ లక్ష్యం అనేది మనకేంటో కనీసం గురువులు అదైతే మనకి చెప్పారు, జీవిత లక్ష్యం ఏంటో తెలుసు. సో ఆ సాధనలో మనం ముందుకెళ్ళగలుగుతూ ఉన్నాం అనమాట. సో అన్ని రకాలుగా స్వామివారు మనకి సహకరిస్తారు. కాబట్టి ఆయన ఏమంటామంట, కరణమని అంటామంట. సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణమస్తు.